ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్య శకం 7వ సంవత్సరంలో జరిగినటువంటి మహా విషాదకర సంఘటన షియాబే అబీ తాలిబ్. సృష్టితాలను వదిలేసి సృష్టికర్తను విశ్వసించిన కారణంగా ఆనాటి ముస్లింలు 3 సంవత్సరాలు సంఘ బహిష్కరణ చేయబడ్డారు. ఖురైషులు మక్కాలో ముస్లింలను ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా బహిష్కరించిన సంఘటన షియాబే అబీ తాలిబ్. ఇది బైకాట్ ఆఫ్ బను హాషిమ్గా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ సంఘటన 616 కామన్ ఎరా నుండి 619 కామన్ ఎరా వరకు అంటే 3 సంవత్సరాలు కొనసాగింది. ఖురైష్ నాయకులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మద్దతు ఇచ్చినటువంటి బను హాషిం, బను ముత్తలిబ్ తెగలను పూర్తిగా బహిష్కరించారు. ఈ బహిష్కరణ కాలంలో ముస్లింలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. ఆహారం, తాగునీరు, వ్యాపారం, సామాజిక సంబంధాలన్నింటినీ ఖురైషులు నిషేధించారు. చివరికి కొంతమంది ఖురైషీలు దీనిని అనైతికంగా భావించి ఒప్పందాన్ని రద్దు చేయించగా 619 కామన్ ఎరాలో ఈ బహిష్కరణ అనేది సమాప్తమైపోయింది. ఖురైషీలు ఆనాటి ముస్లింలను బలవంతంగా ఏ విధంగా బహిష్కరించారు, ఆనాటి ముస్లింలు ఎలాంటి దారుణమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు, ఆ తర్వాత కొంతమంది ఖురైషీలు ముస్లింలకు ఎలాంటి మద్దతు తెలిపారు, షియాబే అబీ తాలిబ్ బహిష్కరణ ఎలా రద్దయిపోయింది, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇస్లాం ధర్మ పరిధి రోజు రోజుకి విస్తరిస్తోంది. ఉమర్, హంజా లాంటి పరాక్రమంతులు కూడా ఇస్లాం స్వీకరిస్తున్నారు. మరోవైపు నజాషి రాజు ముస్లింలకు తన రాజ్యంలో రక్షణ కల్పించాడు. ఖురైషులు పంపిన దూతలు ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ముస్లింల సంఖ్య దినదిన ప్రవర్ధమానమవుతుంది. ఖురైషులు ఇదంతా గమనించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వంశం వారిని సంఘం నుంచి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇతర తెగల వారందరూ కలిసి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులోని భాగంగానే బహుదేవ ఆరాధకులు ముహస్సిబ్ అనే కొండ లోయలోని హైఫే బనీ కనానాలో సమావేశమయ్యారు. బనీ హాషిం మరియు బనీ ముత్తలిబ్ కుటుంబాలకు వ్యతిరేకంగా వారు ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాల్లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చంపడానికి అప్పజెప్పనంత వరకు ఇక నుండి ఆ 2 కుటుంబాలతో వివాహాది సంబంధాలు పెట్టుకోమని, వారితో ఎలాంటి వ్యాపారం కానీ కొనడం అమ్మడం కానీ సాగించమని, అలాగే వారితో కలిసి ఉండడం కానీ చేయమని, వారి ఇళ్లకు వెళ్ళడం కానీ వారితో మాట్లాడడం వంటివి చేయమని వారు ప్రమాణాలు చేశారు. బహుదేవ ఆరాధకులు ఈ బహిష్కరణకు దస్తావేజుగా ఓ పత్రం రాసుకున్నారు. ఆ ప్రమాణ పత్రంలో దైవ ప్రవక్తను చంపేయడానికి వారికి అప్పజెప్పనంత వరకు బనీ హాషిం వారితో వారు ఎలాంటి సంధి సలహాలకు వచ్చినా సరే వినేదే లేదని ప్రమాణం చేస్తూ సంతకాలు పెట్టారు. ఇబ్నే ఖైమ్ ప్రకారం ఈ ప్రమాణ పత్రం మన్సూర్ బిన్ అక్రమ్ బిన్ అమీర్ బిన్ హాషిం రాశాడు. మరికొందరి ప్రకారం నజ్ర్ బిన్ హారిస్ రాశాడన్నట్లు ఉంది. అయితే ప్రామాణికమైన విషయం ఏమిటంటే దాన్ని రాసిన వాడు బగ్యాన్ బిన్ అమీర్ బిన్ హాషిం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించినందుకు అతని చేయి పని చేయకుండా పోయింది. మొత్తానికి ఆ ప్రమాణం జరిగి ఆ పత్రాన్ని కాబా గృహంలో వేలాడదీయడం జరిగింది. దాని ఫలితంగా అబూ లహబ్ తప్ప బనీ హాషిం మరియు బనీ ముత్తలిబ్కు చెందిన వారంతా వారు ముస్లింలైనా లేదా దైవ తిరస్కారులైనా షియాబే అబీ తాలిబ్లో బంధించబడ్డారు. ఈ సంఘటన దైవ దౌత్యం లభించిన 10వ ఏట ముహర్రం నిలవంక కనిపించిన రాత్రి జరిగిన సంఘటన. ఈ బహిష్కరణ కారణంగా పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ధాన్యం, తినుబండారాలు రావడం ఆగిపోయాయి. మక్కాకు అమ్మకానికి వచ్చే ధాన్యాన్ని కానీ ఆహార పదార్థాలను కానీ బహుదేవ ఆరాధకులు పరుగున వెళ్ళి కొనేసేవారు. ఇలా దిగ్బంధంలో ఉన్న ముస్లింల పరిస్థితి మరింత దిగజారిపోన ఆరంభించింది. 3 సంవత్సరాల వరకు ఆ కనుమలోనే వాళ్ళు గడిపారు. ఆ సమయంలో వారు తలాహ్ చెట్టు ఆకులు తిని బ్రతికేవారు. హదీసుల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు తాము తలాహ్ చెట్టు ఆకులు తిని బతికే వాళ్ళమని ఉల్లేఖించారు. హజరత్ సాద్ బిన్ అబూ వక్కాస్ ఇలా తెలియజేస్తున్నారు. ఒకరోజు రాత్రి నాకు ఎండిపోయిన తోలు దొరికింది. దాన్ని నేను నీటిలో కడిగి కాల్చాను. ఆ తర్వాత దాంట్లో నీళ్లు కలిపి తినేశాను. ఇబ్నే సాద్ ఉల్లేఖనం ప్రకారం పసిపిల్లలు ఆకలితో ఏడ్చేవారు. ఆ ఏడ్పుల శబ్దం విని ఖురైషులు ఆనందించేవారు. అయితే కొంతమంది జాలిపడేవారు కూడా. ఈ విధంగా వారు ఆకులు, తోళ్లు తినడానికి కూడా వెనకాడని పరిస్థితి వచ్చింది. ఆకలి బాధతో పిల్లలు, స్త్రీలు పెట్టే ఆర్తనాదాలు ఆ లోయ బయట ఉన్న వారికి కూడా వినిపించేవి. వారి వద్దకు ఏదైనా పదార్థం చేరితే అతి కష్టంగా చేరగలిగేది. హుర్మత్ మాసాలు అంటే నిషిద్ధ మాసాలు తప్ప ఇతర దినాల్లో బయటికి వచ్చేవారు కాదు. ఆ రోజుల్లోనూ మక్కాకు ఇతర ప్రదేశాల నుండి వ్యాపారార్థం వచ్చే బిడారాల నుండి తమకు కావలసిన ఆహార పదార్థాలు వారు కొనగలరు. కానీ బహుదేవ ఆరాధకులు ఆ సరుకుకు ధర హెచ్చించి కొనడం వలన అంత ధర పెట్టి దిగ్బంధంలో ఉన్న ముస్లింలు కొనలేకపోయేవారు. హజరత్ ఖతీజా రదియల్లాహు అన్హా గారి అన్న కుమారుడైన హకీం బిన్ హిజాం అప్పుడప్పుడు ఎవరి కంట పడకుండా గోధుమల్ని ఆమెకు పంపించేవాడు. ఓసారి అబూజహల్ చూసి అతను ఆ గోధుమల్ని అక్కడకు చేరకుండా అడ్డుకోవడం జరిగింది. దాన్ని అతను పెద్ద రద్దాంతం చేయగా అబూ
అబుల్ బక్తరి అడ్డుపడి ఆ ధాన్యాన్ని తన మేనత్త వద్దకు పంపించడం జరిగింది. మరోవైపు అబూ తాలిబ్ కు దైవ ప్రవక్త గురించి ఆయనకు ఏ ప్రమాదం వచ్చి పడుతుందోనని బెంగగా ఉండేది. అందుకని ఆయన అందరూ పడుకునే సమయంలో దైవ ప్రవక్తను పిలిచి నీవు ఈ ప్రక్కపై పడుకో అని అందరూ వినేటట్లు చెప్పేవారు. ఎందుకంటే దైవ ప్రవక్తను ఎవరైనా చంపడానికి పొంచి ఉంటే ఆయన ఎక్కడ నిద్రిస్తున్నారో తెలుస్తుంది. అందరూ పడుకోగానే అబూ తాలిబ్ దైవ ప్రవక్త గారి పడక స్థలాన్ని మార్చేసేవారు. అంటే తన కుమారులు, సోదరులు లేదా సోదర కుమారుల్లో నుండి ఎవరో ఒకరిని దైవ ప్రవక్త గారి ప్రక్కపై పరుండబెట్టి దైవ ప్రవక్తను అతని ప్రక్కపైకి పంపి పడుకోబెట్టేవారు. ఈ దిగ్బంధం ఇలా కొనసాగుతున్న దైవ ప్రవక్త ఇతర ముస్లింలు హజ్ రోజుల్లో బయటకు వచ్చి ఇస్లాం ధర్మ ప్రచారంలో నిమగ్నమైపోయేవారు. ఇలా ఈ పరిస్థితులు పూర్తిగా 3 సంవత్సరాలు కొనసాగాయి. ఆ తర్వాత దైవదౌత్య శకం 10 ముహరం మాసంలోనే ఆ ప్రమాణ పత్రం చించివేయడం, దౌర్జన్యకరమైన ఒడంబడిక అంతం కావడం జరిగింది. దీనికి కారణం ఖురైషుకు చెందిన కొందరు ఈ ఒడంబడికకు అయిష్టంగా, మరికొందరు ఒడంబడికకు అనుకూలంగా ఉండడం వల్ల దీనికి వ్యతిరేకంగా ఉన్నవారే దీన్ని చించివేయడానికి పూనుకున్నారు. అయితే దీనికి అసలు కర్త బను ఆమిర్ బిన్ లబీ తెగకు చెందిన హషాం బిన్ అమ్రు అనే వ్యక్తి. ఇతను రాత్రి చీకటిలో ఎవరి కంట పడకుండా షేబే అబీ తాలిబ్ లోయలో ధాన్యాన్ని పంపి బను హాషింను ఆదుకునేవాడు. ఇతను రోజు జుహైర్ బిన్ ఉమయ్య మఖ్దూమి దగ్గరకు వెళ్ళాడు. జుహైర్ తల్లి అతీహా అబ్దుల్ ముతలిబ్ కుమార్తె, అంటే అబూ తాలిబ్ సోదరి, అతని దగ్గరకు పోయి జుహైర్ మీరంతా కడుపు నిండా తినడం త్రాగడం, మరి మీ మామగారు అలా పస్సులు ఉండడం నీకు తెలిసిందే కదా అని అడిగాడు. దానికి జుహైర్ అయ్యో నేనేం చేయగలను చెప్పు, నాకు మరో మనిషి సహాయపడితే నేను ఆ ప్రమాణ పత్రాన్ని చించి పారేయకపోదునా అని తన చేతకాని తనని వెలిబుచ్చాడు. అయితే ఇంకో మనిషి కూడా ఉన్నాడు, ఎవరాయనా? నేనే అని బదులిచ్చాడు అమ్రు బిన్ హషాం. సరే మూడో వ్యక్తిని కూడా వెతుకొని చెప్పాడు జుహైర్. హషాం నేరుగా ముతీం బిన్ అదీ ఇంటికి వెళ్ళాడు. బను హాషిం మరియు బను ముత్తలిబ్తో ముతీంకు గల సంబంధ బాంధవ్యాల గురించి గుర్తు చేస్తూ ఖురైష్తో కలిసి వారికి అన్యాయం చేస్తూ పెట్టే బాధల గురించి ఎత్తిపుడిచాడు. దానికి ముతీం అయ్యో నేనొక్కనే ఏం చేయగలనని తన నిస్సహాయ స్థితిని తెలుపగా హషాం వెంటనే మరొకరు కూడా ఉన్నారన్నాడు. ముతీం అడిగాడు అతనెవరు అని. జుహైర్ బిన్ అబీ ఉమయ్య అని జవాబు చెప్పారు. అయితే 4వ వ్యక్తి కూడా కావాలని సలహా ఇచ్చాడు. ముతీం హిషాం బిన్ అమ్రు హుటాహుటిన అబుల్ బక్తరి బిన్ హషాం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కూడా ముతీంకు చెప్పినట్లుగానే చెప్పాడు. నీవు చెప్పేదాన్ని బలపరిచేవారు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు అబుల్ బక్తరి. ఉన్నారు అన్నాడు హషాం. వారెవరని అడగగా వారు జుహైర్ బిన్ అబీ ఉమయ్య, ముతీం బిన్ అదీ మరియు నేను అని సమాధానం ఇచ్చాడు హషాం. దీనికోసమే హషాం జమా బిన్ అస్వద్ బిన్ ముతల్లిబ్ బిన్ సఅద్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతనితో మాట్లాడుతూ బను హాషింతో అతనికి గల బంధుత్వాన్ని, వారి హక్కుల్ని గుర్తు చేస్తూ విషయం బయటపెట్టాడు. అతను ఇలా అన్నాడు, దీనికోసం నన్ను పిలుస్తున్నావా? ఇంకెవరైనా దానికి సిద్ధంగా ఉన్నారా? అవును అని తెలుపుతూ అందరి పేర్లు చెప్పాడు హషాం. ఆ తర్వాత ఆ 5గురు హజూన్ అనే చోట సమావేశమై మనం ఆ ప్రమాణ పత్రాన్ని చించి పారేద్దామనే వాగ్దానాలు చేసుకున్నారు. దానికి ఓ ప్లాను పన్నుతూ జుహైర్ మొదట నేనే ప్రారంభిస్తాను అంటే మొదట దాని గురించి నేనే మాట్లాడుతాను అనుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. తెల్లవారగానే అందరూ మామూలుగా కాబా వద్ద వారి వారి స్థానాల్లో వచ్చి కూర్చున్నారు. జుహైర్ కూడా వస్త్రాధారుడై అక్కడికి వచ్చాడు. కాబా గృహాన్ని 7 సార్లు ప్రదక్షిణ చేసి ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నాడు, ఓ మక్కా ప్రజలారా, మనం తినవచ్చు, వస్త్రాలను ధరించవచ్చు. అటు బను హాషిం సర్వనాశనమైపోతున్నారు. వారికి ఏది అమ్మడం కానీ కొనడం కానీ జరగడం లేదు. దైవ సాక్షి నేను చూస్తూ ఊరుకోలేను. బంధుత్వాన్ని త్రించేది, దౌర్జన్యాన్ని పురికొలిపేది అయిన ఆ దుష్ట ప్రమాణ పత్రాన్ని చించివేయనంత వరకు నేను ఊరుకోను అని బిగ్గరగా చాటి చెప్పాడు. మస్జిదే హరాంలో ఓ మూలన కూర్చున్న అబూ జహల్ లేచి నీవు చెప్పేదంతా బూటకం, దైవ సాక్షి దాన్ని చించివేయడం కుదరదని అడ్డుకున్నాడు. దానికి జమా బిన్ అస్వద్ లేచి దైవ సాక్షి నీవే బొంకుతున్నావు, ఈ ప్రమాణ పత్రం మా ఇష్టానికి వ్యతిరేకంగా రాయబడింది, అందులో ఉన్న విషయాలను మేము ఒప్పుకోమన్నాడు. ఆ తర్వాత ముతయిం బిన్ అదీ నిలబడి మీరిద్దరూ చెప్పిందే సబబు, దీనికి వ్యతిరేకంగా చెప్పేవాడు చెప్పేదే తప్పు, మేము ఈ ప్రమాణ పత్రాన్ని చించి దైవం ఎదుట మా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటామన్నాడు. ఆ తరువాత హషాం బిన్ అమ్రు కూడా అలానే అన్నాడు. ఇది గమనించిన అబూ జహల్ ఓహో ఇది రాత్రికి రాత్రే నిర్ణయించుకోబడిన విషయమా, ఇది ఇక్కడ కాకుండా మరెక్కడో జరిగిన కుట్ర అని అన్నాడు. అబూ తాలిబ్ కూడా కాబాలోని ఓ మూలలో కూర్చొని ఉన్నారు. ఆయన అక్కడకు రావడానికి కారణం అల్లా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుకు రాత్రే ఈ ప్రమాణ పత్రం గురించి తెలియజేయడం జరిగింది. ఆ పత్రంపై చెదలు పంపడం జరిగిందని, అవి ఆదమన నీతి సూత్రాలను, బంధుత్వ తెగతెంపుల వాక్యాలు గల ఆ ప్రమాణ పత్రాన్ని తినేశాయని, కేవలం అల్లా నామం మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాయని
తెలియజేశాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తమ బాబాయికి తెలియజేశారు. ఈ విషయమే ఖురైష్తో చెప్పమనగా ఆయన నా సోదర కుమారుడు ఈ విషయం మీతో చెప్పమని, అదే గనక అసత్యమైతే మేము ఆయనకు మీకు మధ్యన అడ్డుగా నిలవం, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, అదే నిజమైతే మీరు మా బహిష్కరణను మాపై చేసే దౌర్జన్యాన్ని మానుకోండి అని చెప్పడానికి అక్కడికి వచ్చానని చెప్పారు. దీనికి ఖురైష్ అవును మీరు న్యాయమైన విషయాన్ని చెబుతున్నారని అన్నారు. ఇటు అబూ జహల్ మరియు ఇతరుల మధ్యన జరుగుతున్న వాగ్వివాదం సద్దుమణిగింది. ముతీం బిన్ అదీ ఆ పత్రాన్ని చించివేయడానికి లేచాడు. ఇంకేముంది, అది చెదులు పట్టి పూర్తిగా తినేసి ఉంది. కేవలం బిస్మిక్ అల్లాహుమ్మా, ఓ అల్లా నీ పేరుతో అనే పదాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు గమనించారు. ఎక్కడైతే అల్లా పేరు ఉందో చెదులు ఆ భాగాన్ని ముట్టుకోలేదు. ఆ తర్వాత ఆ పత్రం చించివేయబడింది. ఈ విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతరులందరూ షేబే అబీ తాలిబ్ నుండి బయటకు వచ్చేశారు. బహుదేవ ఆరాధకులు దైవ దౌత్యపు ఓ గొప్ప సూచనను అక్కడ చూశారు. అయినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు అయితే రాలేదు. దీని ప్రస్తావన ఖురాన్లో ఇలా ఉంది, సూరే అల్ ఖమర్ నంబర్ 54 ఆయతం 2లో. కానీ వారి పరిస్థితి ఎలా ఉందంటే వారు ఏ సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. కాబట్టి బహుదేవ ఆరాధకులు ఈ సూచనను చూసి కూడా తమ ముఖాలను త్రిప్పుకున్నారు. అంతేకాదు తమ తిరస్కార మార్గంలో కొన్ని అడుగులు ఇంకా ముందుకు వేసేశారు. సోదరులారా, ప్రవక్త వారి కాలంలో విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి ఎన్ని కష్టాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో షేబే అబీ తాలిబ్ అనే ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ విధంగా దాదాపు 3 సంవత్సరాల వరకు ఒకే దైవాన్ని విశ్వసించిన కారణంగా ఆనాటి విశ్వాసులు సంఘ బహిష్కరణ చేయబడ్డారు. ఆ సందర్భంలో వారికి తినడానికి ఏమీ లేని పరిస్థితుల్లో చెట్లు, ఆకులు, అలములు, జంతు చర్మాలు తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఆయన సతీమైనటువంటి ఖదీజా రదియల్లాహు అన్హా వారు కూడా ఉన్నారు. ఆమె ఎవరు? ఆనాటి గొప్ప ధనవంతురాలు. ఆ లోయలోనే ఆమె పూర్తిగా అనారోగ్యం పాలైపోయారు. దీని కారణంగా తర్వాత ఆమె చనిపోయారు కూడా. ఈ విధంగా తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆనాటి విశ్వాసులు అనేక రకాల బాధలు, కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ వారు సహనంగా తమ విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డారు. సోదర మహాశయులారా, నేడు మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ ఈ ధర్మాన్ని మానవాళికి అందజేసేటటువంటి ఒక మహత్తర బాధ్యతను విస్మరించడాన్ని పక్కన పెట్టేస్తే కనీసం ధర్మాన్ని సరిగా అర్థం చేసుకొని ఆచరించలేకపోతున్నామంటే మనం ఎలాంటి విశ్వాస స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనమే మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఆనాటి విశ్వాసులు వారు అనుభవించినటువంటి కష్టాలతో పోల్చుకున్నట్లయితే ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ మనం బద్ధకంగా మన ధర్మాన్ని మనం కరెక్ట్గా ఫాలో అవ్వలేకపోతున్నామంటే నిజంగా ఇలాంటి విశ్వాసంతో మనం స్వర్గ ప్రవేశం చేయగలమా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఖురాన్లోని సూరే బహ్రా నంబర్ 2 ఆయతం 214లో ఏమిటి మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానే లేదే. వారిపై కష్టాలు, రోగాలు వచ్చి పడ్డాయి. వారు ఎంతగా కుదిపివేయబడ్డారంటే ఆ ధాటికి తాళలేక ఇంతకీ దైవ సహాయం ఎప్పుడొస్తుంది అని ప్రవక్తలు వారి సహచరులు ప్రశ్నించసాగారు. వినండి, దైవ సహాయం సమీపంలోనే ఉంది అని వారిని ఓదార్చడం జరిగింది. ఈ ఆయతిని కనుక మనం పరిశీలించినట్లయితే పూర్వం విశ్వాసులు ఎవరైతే ఏకదైవ ఆరాధకులు ఉన్నారో వారు తమ విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు అనుభవించారు. అలాంటి బాధలు, అలాంటి కష్టాలు ఏవైనా మీపైకి విరుచుకుపడ్డాయా అని దైవం ప్రశ్నిస్తున్నాడు. ఈ ఆయతు వెలుగులో మనం పరిశీలించుకోవాలి మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది అని. కాబట్టి ప్రతి ముస్లింపై, విశ్వసించిన ప్రతి స్త్రీ పురుషులపై 2 బాధ్యతలు మోపబడ్డాయి. ఒకటి ధర్మాన్ని పాటించడం, 2 ధర్మాన్ని పరిచయం చేయడం. ఈ 2 బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించినప్పుడే ఆ వ్యక్తికి స్వర్గ ప్రవేశం అనేది లభిస్తుంది. అయితే ఈ 2 పనులు చేసేటప్పుడు ఆ మార్గంలో కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు. దైవ మార్గంలో ఎదురయ్యే కష్టాలను సహన స్థైర్యాలతో ఎదుర్కొన్నప్పుడు ఆ కష్టాల నుండి ఎలా బయటపడాలో కూడా అల్లాహే మనకు చూపిస్తాడు. కాబట్టి దైవ మార్గంలో స్థిరంగా ఉండి ధర్మాన్ని ఇతరులకు చేరవేయాలి. అప్పుడే మనకు స్వర్గ ప్రవేశం అనేది లభిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా సహబాల లాంటి విశ్వాసాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.